జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ నేత ఆజం అలీ. బైపోల్లో గులాబీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కేసీఆర్నే కోరుకుంటున్నారని చెప్పారు. సంక్షేమాన్ని పక్కన పెట్టేసిన కాంగ్రెస్కు తగిన శాస్త్రి జరుగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో ఆజం అలీ పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో తమ కష్టాలను జనం చెప్పుకున్నారు. గులాబీ జెండాకే సంపూర్ణ మద్దతు ఉంటుందని జనమంతా స్పష్టం చేశారు. ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్లో మన మస్జిదే మొహమ్మదియా దగ్గర పబ్లిక్ కొంచెం ఇక్కడ ఉన్ని పరిస్థితి ఏముంది అని కొన్నింటికి పబ్లిక్తో కలిసారు, మాట్లాడాను. ఇక్కడ పబ్లిక్తో కలిస్తే ఒకే ఒక మాట, ఎక్కడైనా పోతే ఎక్కడైనా మాట్లాడితే కేసీఆర్ సార్ చేసిన పనికు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అందరు బంద్ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, అది కాకుంటే మహిళలకు బంగారం ఇస్తామని ఎవరికి ఏం ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇప్పటివరకు ఏం రాలేదు. అదే విధంగా పిల్లలు పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అని కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో ఒక కిట్ ఇస్తానంటే అది కూడా బంద్ చేశారు. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ తయారు చేసుకుని ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి అందరికీ ఒక ఏరియాలో కొంచెం పెళ్లి జరగడానికి, లేకుంటే ఏమైనా బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి, ఏమైనా పండుగకు సెలబ్రేషన్ చేయడానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా తయారు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా బంద్ చేసిన ఆపిన అంట. చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ సీఎంకి ఒక విజ్ఞప్తి, ఈరోజు కేసీఆర్ గారు ఎంత మంచి పని చేసినా మీరు వచ్చి అంత చెడ్డ పని చేస్తున్నారు. దయచేసి మీరు ఆగిన పనికి తొందరగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మిలో 1 తులం బంగారం కానీ, షాదీ ముబారక్ స్కీమ్కి తొందరగా వాళ్ళకి చెక్ ఇవ్వాలి అని మీతో కోరినాను. థ్యాంక్ యూ.